Alright, welcome back. So last video lo manam 17th very short question daaka chesam. So we'll continue from there. So the 18th question is given. So question entante find the condition for the points a, 0, h, k and 0, b to be collinear. Okay, let's do this. So 3 points ichadu. So given points are so ఒకదాన్ని a అనుకోండి, this will be a, 0, ఇంకోటి b అనుకోండి, h, k అండ్ ఇంకొకటి c అనుకోండి, 0, b. సో అవి ఆల్రెడీ కొలీనియర్ అని వాడే చెప్తున్నాడు. వీ హ్యావ్ టు ఫైండ్ ది కండిషన్. ఓకే, సో దట్ ఈస్ ద క్వశ్చన్, రైట్. సో ఇప్పుడు గివెన్ a, b, c ఆర్ కొలీనియర్. సో కొలీనియర్ అంటే ఏంటి? ఒక లైన్ ఉంది, ఒక లైన్ మీద 3 or more పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ని కొలీనియర్ అంటాం. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఓకే, ఇప్పుడు అన్ని పాయింట్స్ కొలీనియర్ అవుతాయి. వాట్ ఈస్ ద కండిషన్? స్లోప్ ఆఫ్ ఏబి షుడ్ బి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ. ఓకే, సో ఇక్కడ కొలీనియర్ అని వాడే ఇచ్చేసాడు కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ ఆటోమేటిక్గా అవుతుంది. ఇప్పుడు మనం దానికి కండిషన్ ఫైండ్ చేస్తాం. సో చూడండి, సో స్లోప్ ఆఫ్ ఏబి, సో చేద్దాం. సో స్లోప్ ఆఫ్ ఏబి అంటే ఏంటి? ఫస్ట్ ఈ పాయింట్స్ని x1 y1 x2 y2 అండ్ x3 y3 అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి అంటే ఏం రాస్తాం? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇక్కడ ఏం రాస్తాం? y3 మైనస్ y2 బై x3 మైనస్ x2. సో ఇది ఏమవుతుంది? k మైనస్ 0 బై h మైనస్ a ఈజ్ ఈక్వల్ టు b మైనస్ k బై 0 మైనస్ h. ఓకే, రైట్. సో k మైనస్ 0 అంటే k బై h మైనస్ a ఈజ్ ఈక్వల్ టు b మైనస్ k, 0 మైనస్ h అంటే మైనస్ h. సో క్రాస్ మల్టిప్లై చేసుకోండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే మైనస్ kh ఈజ్ ఈక్వల్ టు h మైనస్ a ఇంటూ b మైనస్ k. So we'll multiply the right hand side also. So h into b minus h into k minus a into b plus a into k. Right. ఇప్పుడు minus kh cancel. So either side ఉన్నాయి. So this will be 0 is equal to hb minus ab plus ak. So ఇప్పుడు minus ab shift చేసుకోండి. So that will be ab is equal to ak plus hb. Now what we'll do is divide with AB on both sides. AB on both sides. యాక్చువల్గా మీరు ఇక్కడికి ఆన్సర్ ఆపేయచ్చు, కానీ మీ బుక్స్లో ఇది ఉండదు. సో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను కంప్లీట్ చేస్తున్నా. సో ఏబీతో డివైడ్ చేస్తే ఏబీ బై ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏకే బై ఏబీ ప్లస్ హెచ్బి బై ఏబీ. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? క్యాన్సిలేషన్, ఏబీ క్యాన్సిల్, ఏ క్యాన్సిల్, బీ క్యాన్సిల్. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెట్? h by a plus k by b is equal to 1. So this is the condition. This is the condition for which the given points are collinear. Okay na? Right. So ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే find the equations of the line passing through the origin and making equal angles with the coordinate axis. Okay, so first నేను మీకు ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను. సో దెన్ యూల్ అండర్స్టాండ్. సో కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి? x యాక్సిస్ అండ్ y యాక్సిస్. సో దిస్ ఈజ్ యువర్ y యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ యువర్ x యాక్సిస్. ఓకేనా? అండ్ దిస్ మిడిల్ పాయింట్, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఆరిజిన్. ఓకే, ఇది మనకు తెలుసు ఆరిజిన్, రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అండ్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ది కోఆర్డినేట్ యాక్సిస్. సో ఒక లైన్ ఉంది, అది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. సో లెట్ us assume this is that line and it is making equal angles with the coordinate axis. అంటే ఏంటి? x యాక్సిస్తో అండ్ y యాక్సిస్తో సేమ్ యాంగిల్ చేస్తుంది అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ నేను 45 ఎందుకు రాశాను అంటే బికాస్ ఎక్స్కి వైకి ఈచ్ క్వాడ్రంట్లో 90 degrees ఉంటుంది యాంగిల్. సో ఈక్వల్ చేయాలి అంటే ఎక్స్ యాక్సిస్తో 45 degrees, వై యాక్సిస్తో 45 degrees. కానీ ఇది ఒకటే లైన్ ఉండదు, ఆరిజిన్ నుంచి ఇంకో లైన్ కూడా పాస్ అవుతుంది. చూపిస్తా.
యా. సో దిస్ ఈస్ ది అదర్ లైన్. సో ఈ డైరెక్షన్లో కూడా ఉండొచ్చుగా. సో ఇప్పుడు ఇది 45 degrees అనుకోండి, ఇది కూడా 45 degrees అనుకోండి, రైట్. ఇప్పుడు మనకి ఈ 2 lines యొక్క ఈక్వేషన్స్ కావాలి. ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ passing through origin 0, and having slope m is y is equal to mx. So this is the formula. ఓకేనా, రైట్. అంటే ఒక లైన్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అండ్ దానికి స్లోప్ m ఉంది అంటే y ఈజ్ ఈక్వల్ టు mx. ఇప్పుడు స్లోప్కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి, మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా కవర్ చేసాం. కానీ ఇక్కడ మనం యాంగిల్స్తో డీల్ చేస్తున్నాం కాబట్టి విల్ యూస్ దిస్ ఫార్ములా, m ఈజ్ ఈక్వల్ టు tan theta. ఓకేనా, సో విల్ యూస్ దిస్ ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు 2 లైన్స్కి నేను సపరేట్గా చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఫర్ లైన్ 1 అండ్ దిస్ ఈజ్ ఫర్ లైన్ 2. సో మనం స్లోప్ ఫైండ్ చేయాలి, స్లోప్ ఫైండ్ చేస్తే అయిపోతుంది ప్రాబ్లం. ఇప్పుడు లైన్ 1 ఎలా ఉంది? సో లెట్ us టేక్ దిస్ వన్స్ అగైన్ స్మాల్ డయాగ్రామ్, రైట్. సో దిస్ ఈజ్ యువర్ ఆరిజిన్. ఓకే, సో ఇది ఫస్ట్ లైన్. ఓకే, and this is making 45 degrees with x-axis, positive x-axis, right. Now what about line 2? ఇక్కడ ఇంకో స్మాల్ డయాగ్రామ్. సో దిస్ is y-axis and this is x-axis once again. Okay, this is x, this is y, and we know that this is your origin. Okay, this middle point, and there is one more line passing in this direction through the origin, right. ఇప్పుడు ఇది మొత్తం 90 degrees, ఇది 45. సో టోటల్ యాంగిల్ ఎంత వస్తుంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 135 degrees వస్తుంది. ఓకేనా, 45 + 90 is 135 degrees. ఇప్పుడు నేను ఈ యాంగిలే ఎందుకు తీసుకుంటున్నాను అంటే డెఫినిషన్ ఆఫ్ స్లోప్ మీకు ఐడియా ఉండాలి. డెఫినిషన్ ఆఫ్ స్లోప్, అసలు స్లోప్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ స్లోప్ అంటే ది యాంగిల్ మేడ్ బై ఎ లైన్, అది ఏ లైన్ అయినా కావచ్చు. ఓకే, ఆరిజిన్ నుంచే పాస్ అవ్వాలి అని ఏం లేదు, అలా రూల్స్ ఏం లేవు. సో ఎనీ లైన్, ది యాంగిల్ మేడ్ బై ఎ లైన్ విత్ పాజిటివ్ x-axis ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఈజ్ ది యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ స్లోప్. మనం అక్కడ ఎంత యాంగిల్ వస్తుందో అదే తీసుకోవాలి. సో ఏమన్నాడు? యాంగిల్ మేడ్ బై లైన్ విత్ పాజిటివ్ x-axis. పాజిటివ్ x-axis అంటే ఏంటి? x-axisలో 2 ఉంటాయి, పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఉంటుంది. వీల్ కన్సిడర్ ఓన్లీ ద పాజిటివ్ సైడ్. ఓకే, పాజిటివ్ x-axisకి ఆ లైన్కి మధ్యలో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంతైతే యాంగిల్ ఉందో అదే మన స్లోప్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ లైన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ x-axisకి లైన్కి మధ్యలో ఎంత ఉంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్ 45 degrees ఉంది. అండ్ ఇక్కడ కూడా డయాగ్రామ్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ 90 + 45 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే కదా మనం తీసుకుంటున్నాం. ఓకే, సో ఐ థింక్ యూ పీపుల్ నో వాట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్. సో ఇప్పుడు అది కూడా నేనేం చెప్పాను, రైట్. ఓకే, సో మీరేం చిన్నపిల్లలు కాదు. సో ఇక్కడ ఫస్ట్ లైన్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్ ఈస్ 45, సెకండ్ లైన్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్ ఈస్ 135 degrees. సో విల్ ఫైండ్. సో ఫస్ట్ లైన్ స్లోప్ m is equal to tan 45 and second line slope m is equal to tan 135. ఓకే, సో tan 45 వాల్యూ ఇస్ 1. సో అప్పుడు దీని ఈక్వేషన్ ఏమవుతుంది? y is equal to mx ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే y is equal to x అవుతుంది. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ x minus y is equal to 0. అండ్ కమింగ్ టు దిస్, సో m is equal to tan 135 ఏం రాయొచ్చు? tan of 90 + 45 రాయొచ్చు కదా. ఓకే, సో దిస్ ఇస్ బేసిక్ ట్రిగ్నోమెట్రీ. సో tan of 90 + θ ఏమవుతుంది? సెకండ్ క్వాడ్రంట్లోకి వచ్చేస్తుంది. సో tan విల్ బీ కన్వర్టెడ్ టు cot 45. ఆల్రైట్, బట్ సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్ కాబట్టి మైనస్. సో cot 45 వాల్యూ ఇస్ 1, మైనస్ ఉంది కాబట్టి -1. సో ఇఫ్ యూ అప్లై ద ఫార్ములా y is equal to mx,
So you are going to get y is equal to minus x because m value -1 got it. So this will be x plus y is equal to 0. So these are the equations of two lines passing through the origin and making equal angles with the coordinate axis. Alright. Right. So next question ఏంటంటే find the length of the perpendicular drawn from the point -2, -3 to the line 5x minus 2y plus 4 equal to 0. Okay, చేద్దాం. So this is a very simple question. So first ఒక డయాగ్రామ్ డ్రా చేస్తా చూడండి. సో ఇప్పుడు let us assume this is our line. ఓకేనా? సో ఇక్కడ ఒక లైన్ ఉంది. ఆ లైన్ ఈక్వేషన్ ఏంటి? 5x minus 2y plus 4 is equal to 0. Okay. So this is in the form of ax plus by plus c equal to 0. Okay. And let us say ఇక్కడ గాల్లో ఒక పాయింట్ ఉంది -2, -3. ఇప్పుడు దీని నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తా. రైట్. సో నౌ దిస్ ఇస్ అ పర్పెండిక్యులర్ అంటే ఎంత? 90 degrees ఉండాలి. రైట్. సో టూ లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయంటే వాటి మధ్యలో యాంగిల్ 90. ఇప్పుడు ఏమంటున్నాడు క్వశ్చన్లో చూడండి, ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ లైన్ మనం డ్రా చేసాం కదా ఫిగర్లో, దాని లెంత్ కావాలి. ఓకే. రైట్. సో దానికే మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఏంటి అంటే perpendicular distance of a point x1 comma y1 to the line ax plus by plus c is equal to 0 is the formula is d is equal to d ante distance modulus of ax1 plus by1 plus c by root over a square plus b square. Okay. So this is the formula. రైట్. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతో తెలిసిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న పాయింట్ని x1 y1 అనుకోండి, అండ్ మన దగ్గర ఆల్రెడీ లైన్ ఉంది ax plus by plus c equal to 0. సో విల్ డైరెక్ట్లీ అప్లై. సో d ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus c అంటే ఏంటి? 5 into -2 -2 into -3 plus 4 హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ a square plus b square అంటే 5 square plus -2 square. Okay. So d is equal to modulus of -10 plus 6 plus 4 by root 25 plus 4. So this is nothing but -10 plus 10 by root over 29. So perpendicular distance ఎంత వచ్చింది? 0. ఓకేనా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఆ పాయింట్ లైన్ మీదే ఉంది అని అర్థం. ఓకేనా? రైట్. ఓకే. సో ద 21st question is find the perpendicular distance from the point 3, 4 to the line 3x minus 4y plus 10 equal to 0. So same question. So we'll do this. So ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందాం. So let us say this is the line 3x minus 4y plus 10 is equal to 0. This is in the form of ax plus by plus c equal to 0. So అప్పుడు a value ఏమవుతుంది? 3, b value is -4 and c value is 10. Okay. And let us assume ఇక్కడెక్కడో స్పేస్లో ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ 3, 4. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి లైన్కి నేను ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా. ఓకే. లెట్ us assume that is the perpendicular. కొంచెం పక్కకు ఉంది, బట్ ఓకే, ఇట్స్ ఫైన్. రైట్. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఫైండ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ వైట్ కలర్ లైన్ ఉంది చూసారా ఫిగర్లో, దా డిస్టెన్స్ కావాలి మనకి. ఓకే. సో అండ్ వీ ఆల్రెడీ నో ది ఫార్ములా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? d ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు x1 y1 అంటే మనకి ఇచ్చిన పాయింట్. సో విల్ కన్సిడర్ దిస్ పాయింట్ యాజ్ x1, y1. సో విల్ అప్లై ది ఫార్ములా. సో అప్పుడు ఏమొస్తుంది? d ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ వాట్ ఈస్ ax1 3 into 3 ప్లస్ by1 అంటే ఏంటి? -4 into 4 ప్లస్ c అంటే 10 mod close హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు d ఈజ్ ఈక్వల్ టు 9 - 16 ప్లస్ 10
by root over 9 plus 16. So this is nothing but modulus of 9 minus 16 ఎంత వస్తుంది? minus 7 plus 10. What is minus 7 plus 10? 3 by root 25. So numerator will be 3 because negative or positive doesn't matter, mod ఉంది, and denominator root 25 is nothing but 5. Alright, so this is the perpendicular distance. Okay, right. Okay, so the 22nd question is, find the equation of a straight line passing through the point 5, 4 and parallel to the line 2x plus 3y plus 7 is equal to 0. Okay, so we'll draw a small diagram for this also. So oka line ichchadu, right? So దీని ఈక్వేషన్ ఏముంది? 2x plus 3y plus 7 equal to 0. సో దీనికి ప్యారలల్గా ఇంకో లైన్ ఉంది. సో let us assume this is that. Okay, so this is the line parallel and this line is passing through the point 5, 4. ఇప్పుడు దీని ఈక్వేషన్ ఏంటని అడుగుతున్నాడు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది క్వశ్చన్. సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 5, 4 అండ్ ప్యారలల్ టు ది లైన్ 2x plus 3y plus 7 equal to 0. ఓకే, సో ఇక్కడ కాన్సెప్ట్ లాజిక్ పెద్దగా ఏమి ఉండవు. సో వీ నో దట్ ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ then the slopes are equal. Right? అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ లైన్ స్లోప్ ఏదైతే ఉంటుందో సెకండ్ లైన్ది కూడా అదే ఉంటుంది. ఫస్ట్ లైన్ స్లోప్ ఎలా తీస్తాము అంటే, ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ నేను ఎలా తీయాలని చెప్పా, m is equal to minus a by b. ఓకే, సో ఇది స్టార్టింగ్ వీడియోస్లో నేను మెన్షన్ చేశాను. సో ఇఫ్ యూ అప్లై దట్, దీని స్లోప్ ఏమొస్తుంది? m is equal to, what is the value of a? 2. So minus 2 by, what is the value of b? 3. So this is the slope. ఓకే, అప్పుడు దీని స్లోప్ ఏమవుతుంది? దీని స్లోప్ కూడా -2/3 అవుతుంది. రైట్, ఇప్పుడు నా దగ్గర స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, నాకు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కావాలి. ఐ యూజ్ స్లోప్ పాయింట్ ఫామ్. ఇది కూడా ఇంతకుముందు వీడియోస్లో కవర్ చేసాం. సో వాట్ ఈస్ స్లోప్ పాయింట్ ఫామ్? y minus y1 is equal to m into x minus x1. So we have the value of m. What is that? -2/3. And what is the point x1 y1? x1 y1 ఎంత ఇచ్చాడు? 5, 4. Right. So 5, 4. So we'll apply that. So y minus y1 is equal to m into x minus x1. Right. సో ఇప్పుడు 3 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేసుకోండి. 3y minus 12 is equal to -2 into x minus 5. సో 3y minus 12 is equal to -2x minus into minus plus 5 2s are 10. సో రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నదంతా లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తే దట్ విల్ బి 2x plus 3y minus 12 minus 10 is equal to 0. So 2x plus 3y minus 22 is equal to 0. This is the equation of the required line. Okay, so simple question. All right. So the next question is, find the equation of a straight line passing through the point 4, -3 and perpendicular to the line 5x minus 3y plus 1 equal to 0. Okay, so we'll do this. So first ఒక చిన్న డయాగ్రామ్ వేద్దాం. సో 2 lines ఉన్నాయి perpendicular to each other. So let us take this as the first line. So దీని ఈక్వేషన్ 5x minus 3y plus 1 equal to 0 అనుకోండి. అండ్ దీని స్లోప్ కూడా రాసేస్తా ఇక్కడ. సో వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్? -a/b. సో అంటే ఎంత వస్తుంది? దిస్ విల్ బీ ఈక్వల్ టు -5/-3. సో మైనస్ క్యాన్సిల్. సో ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఇస్ 5/3. ఓకే, పక్కన పెట్టుకోండి, ఎందుకనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఇంకో లైన్ ఉంది. సో ఐల్ డ్రా దట్ ఆల్సో, ఓకే, విత్ అ డిఫరెంట్ కలర్. సో లెట్ us టేక్ దిస్. సో దిస్ గ్రీన్ వన్ ఇస్ ద పర్పెండిక్యులర్ లైన్. ఇప్పుడు ఏమంటున్నాడు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ది పాయింట్ 4, -3. సో ఈ లైన్ మీద ఎక్కడో, ఓకే, లెట్ us assume దిస్ ఇస్ 4, -3. సో ఈ గ్రీన్ కలర్ లైన్, ఓకే, విచ్ ఇస్ పర్పెండిక్యులర్, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ 4, -3. నాకు దీని ఈక్వేషన్ కావాలి. ఓకే, సో బేసిక్గా దట్ ఈస్ ద క్వశ్చన్. రైట్, సో వీ హ్యావ్ టు ఫైండ్ ది ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే,
ఇది మనం ఆల్రెడీ కవర్ చేసాం. ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, దెన్ what is the condition? m1 into m2 అంటే ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. రైట్, ఇప్పుడు నాకు గ్రీన్ కలర్ లైన్ స్లోప్ తెలియదు. సో దాని స్లోప్ నేను ఏమనుకుంటున్నా, దీని స్లోప్ ఐ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ m1 అండ్ ఐ విల్ కన్సిడర్ దిస్ స్లోప్ యాజ్ m2. ఓకే, నా దగ్గర m2 ఉంది, m1 కావాలి. సో ఐ విల్ యూస్ దిస్ కండిషన్. రైట్, సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే m1 ఇంటూ వాట్ ఈస్ m2, 5/3 is equal to -1. So m1 will be 5/3. If we shift it to the right hand side, that will be 3/5. So this is nothing but -3/5. So this is the slope. Right, ఇప్పుడు I have the slope which is nothing but -3/5 and I also have the point. So ఈ గ్రీన్ కలర్ లైన్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, 4, -3. So 4, -3. Now what is the formula which I'll use? Slope point form. So దేనికి వాడతారు, ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఫైండ్ చేయడానికి. సో దిస్ ఇస్ ద స్లోప్ m and this is the point x1 y1. So what is the formula? Y minus y1 is equal to m into x minus x1. సో అప్పుడు ఏమవుతుంది, y plus 3 is equal to -3/5 into x minus 4. So please multiply 5 to the left hand side. That will be 5y plus 5 3s are 15 is equal to -3x minus into minus 4 3s are 12. So ఇది మొత్తం మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేసుకోండి. సో విల్ గెట్ 3x plus 5y plus 15 minus 12 is equal to 0. So 3x plus 5y, 15 minus 12 ఎంత, 3 is equal to 0. This is the equation of the required line. Okay, all right, thank you. So see you in the next one.